కుటుంబ వివాదాలతో నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా రంగారెడ్డి కలెక్టర్ను నటుడు మంచు మనోజ్ కలిశారు. ఇటీవల చోటు చేసుకున్న పలు విషయాల గురించి కలెక్టర్తో చర్చించారు. తన ఆస్తుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ మోహన్ బాబు కొన్ని రోజుల క్రితం జిల్లా మెజిస్ట్రేట్ను ఆశ్రయించారు. జల్పల్లిలోని తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను కొంతకాలంగా తిరుపతిలోనే ఉంటున్నానని తెలిపారు. అనంతరం ఆ నివాసంలో ఉంటున్న మనోజ్ కు కలెక్టర్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలోనే వివరణ ఇచ్చేందుకు మనోజ్ తాజాగా కలెక్టర్ ను కలిసినట్లు తెలుస్తోంది. క్రాంతి ఓకేనా? ఓకే అశోక్ కనిపిస్తుందా? ఓకే చెప్పండి అన్న. ఫోన్ కింద పెట్టావా? నీది కొద్దిగా ఆ నీదే కొంచెం లోపల కింద పెట్టాలి. కింద పెట్టాలి. అశోక్ లోగో పట్టుకున్నా. ఓకే సైడ్ వే పట్టుకో బ్రదర్. ఓకే సైడ్ కి పట్టుకో. ఓకే కరెక్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ గౌరవించి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు దీన్ని ఆస్తి గొడవలు అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, తిరుపతిలోనే చెప్పాను, అంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు అదే మాట మీద ఉంటాను. నేను ఇది ఆస్తి గొడవలు కాదు. అండ్ ఫస్ట్ ఎఫ్ఐఆర్లో నేను 4 నెలల ముందు దౌర్జన్యంగా ఇంటికి వచ్చారని చెప్పారు. బట్ అది జరగలేదు. ఎప్పుడు 1.5 year బ్యాక్ వచ్చి అండ్ మేము ఇక్కడే ఉంటూ ఇక్కడే మా వైఫ్, మా పిల్లలు, అమ్మ, నాన్న అందరి కలిసి ఉంటూ హ్యాపీగానే ఉన్నాం. కాకపోతే ఏదైతే క్యాంపస్లో జరుగుతుంది, ట్రస్ట్లోనూ ఆ సొసైటీలోనూ జరుగుతున్న విషయాలు, అంటే స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగేది, ఈ హాస్టల్స్ వల్ల ఇబ్బంది కలిగేది, ప్రైవేట్ హాస్టల్లోకి జరిగే దౌర్జన్యాలు, ఇవన్నీ నేను అడిగేదానికి క్యాంపస్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అండ్ ట్విట్టర్ ద్వారా అడిగాను, పర్సనల్గా మెసేజ్లు చేశాను. ఇలా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని అడిగితే ఐ విల్ సూ దెమ్ అని చెప్పాడు ఆయన. నా వాట్సాప్ మెసేజ్లు అవన్నీ నేను సబ్మిట్ చేస్తున్నాను. అంటే పిల్లల్ని క్వశ్చన్ చేస్తే పిల్లల్ని సూ చేస్తాం. మన దగ్గర చదువుకునే పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు మీరు సూ చేస్తారా? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ నేను రైజ్ చేశాను. కూర్చొని మాట్లాడదామని చెప్పి నేను క్వశ్చన్ చేసేసరికి ఇమీడియట్గా అది వాళ్ళకి నచ్చక దీన్ని ఒక ఆస్తి గొడవలుగానో అండ్ వీడు తాగేసి వచ్చి ఇంట్లో అందరూ కొడుతున్నాడని చెప్పు, ఇంకా రకరకాలుగా నెరేటివ్స్. అండ్ సాక్షి ఛానల్లో పనిచేసుకుంటూ, అక్కడ మానిటైజర్గా అక్కడ ఒక స్థానంలో పనిచేసుకుంటూ ఒక మీడియా సంస్థని చూసుకునే అతను పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా చూసుకోగలుగుతారు, పిల్లల సమస్య ఎలా తెలుస్తుంది. అండ్ మా ఊరోళ్ళు విలేజర్స్ది అక్కడ తెలుగే అండి, హిందీ మాట్లాడరు అక్కడ మా ఊర్లో ఎక్కువ, తిరుపతి సైడ్. అండ్ ఇంకా పల్లెటూరుల సైడ్ అసలు రాదు. అండ్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలా, హిందీలో మాట్లాడాలని అర్థం కాక గిలగిలా కొట్టుకుంటున్నారు వాళ్ళు అక్కడ. అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర క్యాష్లు కలెక్ట్ చేయడాలు, ఇవన్నీ చేయడాలు చాలా కరెక్ట్ కాదు. అండ్ రీసెంట్లో కూడా మేము క్వశ్చన్ చేసుకుంది, తీసుకెళ్ళి ఏవేవో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు, ఏవేవో చేస్తున్నారు అందరితో. అండ్ హాస్టల్స్కి లోన్ రేజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇవన్నీ నేను ఐ హ్యావ్ అ కంప్లీట్ డాక్యుమెంట్. అండ్ వై దిస్ మిస్యూజ్ ఆఫ్ ఇట్. అండ్ లైక్ సినిమా తీస్తున్నారు, దానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు, అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియట్లేదు. సో దీస్ ఆర్ ఆల్ మై క్వశ్చన్స్. అండ్ ఇది ఎలాగా అనేది మీరు చెప్తే ఒకరిని నిలబెట్టేదానికి ఇంతమంది స్టూడెంట్స్ని, ఇంతమంది లోకల్ విలేజర్స్ని వాళ్ళ కష్టాన్ని మీద కొడతాం అనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ కాదు. ఇది కూర్చొని మాట్లాడదామని నేను పిలుస్తున్నాను, కానీ ఎవరు రావట్లేదు. అండ్ నేను పారిపోవట్లేదు, నాకు సిగ్గు తలంచుకొని పారిపోవట్లేదు, భయపడి నేను పారిపోవట్లేదు. నేను ఎక్కడ పిలిచినా వస్తాను, మీరు టీవీ ఛానల్కి పిలిచినా వస్తాను, ఎక్కడికి పిలిచినా వస్తాను. నేను కూర్చొని ఎవరితోనైనా మాట్లాడతాను. నేను ఏ తప్పు చేయలేదు. ఇది ఆస్తి గొడవలు కాదు. ఈ పోరాటం ఇది నా స్టూడెంట్స్ కోసం, మా విలేజర్స్ కోసం, మా బంధువుల కోసం అక్కడ. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి అండి, అండ్ ఇప్పుడు మీరందరూ చూశారు, ఎందుకంటే ఈ టోటల్ ఎపిసోడ్లో వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నా దొరికిపోతున్నారు. ఎందుకంటే ఈ టోటల్ ఎపిసోడ్లో మీరందరూ కవర్ చేస్తూనే ఉన్నారు. ఆ రోజు నేను డీజీపీ గారి ఆఫీస్ నుంచి మా ఇంటికి వచ్చేసరికి మా పాప ఇంట్లో ఉంది. సో ఆ ఇష్యూ వల్లే లాక్లే వేసుకొని మా పాపని కారు ఎక్కించి బాడీ గార్డ్స్తో సిటీకి పంపించేద్దామని ప్లాన్లో ఉన్నారు. నేను ఆ పసిబిడ్డకి అలా అవ్వకూడదని చెప్పేసి ఆ రోజు అందరి ముందే గేట్లు దోసుకుంటూ లోపలికి వెళ్ళారు. సో ఇది మీ ముందే జరిగింది, నన్ను ఆపారు. ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతిలో యూనివర్సిటీకి వెళ్ళక్కర్లేదు, ఓకే దాని మీద వాళ్ళు తెచ్చుకున్నారు, కోర్టు చూసుకుంటుంది.
కాకపోతే లోపల నా ఇల్లు ఉంది, నా వస్తువులు ఉన్నాయి. అది బేసిక్ రైట్ కూడా ఇవ్వబోతే ఒక మనిషికి నేను ఏం చేశాను, దానికి ఏం చేశానే బాబు చెప్పండి అంటే దానికి క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. సో ఓకే ఓకే మా ఇంటికి రానిట్లేదు, ఓకే పోనీ పెద్దల పండుగ మా తాత నాన్న సమానం దండం పెట్టుకుని వెళ్తారంటే దానికి బౌన్సులకు సుమో తీసుకొచ్చి అడ్డు పెట్టడం, కర్రలతో దిగడం మీరు చూశారు. అండ్ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఇంకో ఎఫ్ఐఆర్ కట్టారు. నేను గేటు దూకారంట. అక్కడే సిఐ గారు అందరూ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, మీ బృందం మన ప్రెస్ బృందం మొత్తం ఉండింది అక్కడ. గేట్ ఎవరో ఎక్కి దూకి వాళ్ళు గేట్ ఓపెన్ చేసి నేను నడుచుకుంటూ లోపలికి వెళ్ళాను. అంతేగా నేను గేట్ ఎక్కి దూకాను, నేను ఎవరైనా కొట్టరాని చోట కొట్టాను ఆ గేట్ ఎంటర్ అయ్యేటప్పుడు. ఇంకా నోటికి అబద్ధం వస్తే పక్కన ఎవడు ఏ సలహా చెప్తే అది రాసుకుంటే లాస్ట్లో ఒక సైన్ పెట్టడం, ఎఫ్ఐఆర్ రేజ్ చేయడం. ఢిల్లీ సుప్రీంకోర్టు నుంచి కేసులు పెట్టారు, ఢిల్లీ హైకోర్టుల నుంచి కేసులు పెట్టారు, హైదరాబాద్ హైకోర్టులు, అన్ని కోర్టులు, తిరుపతిలో ఎన్ని కోర్టులు ఉంటే అన్ని కోర్టులు, ఎన్ని చోట్ల నుంచి పెట్టాలో అన్ని చోట్ల నుంచి పెట్టేశారు. చంద్రబండను కూడా వెళ్ళి పెట్టుకోమనండి, నేను మాత్రం న్యాయం కోసం పోరాడతాను. ఎవరిని వదిలేదే లేదు, సమస్య లేదు, కూర్చొని మాట్లాడేంత వరకు.